ధర్నా చౌక్ లో చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ అంశంపై మీరు పెట్టిండ్రు ఎస్సీల ఆత్మగౌరవ సభ. అసలు ఆత్మగౌరవం వచ్చిందా లేకపోతే ఆ డిక్లరేషన్ వల్ల పోయిందా ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఆ డిక్లరేషన్ వల్ల ఆత్మగౌరవం వచ్చిందని మా వాళ్ళు అనుకుంటారు కానీ పోయింది. ఎట్లా పోయిందంటే ఈ రోజు ఏమంటున్నారు, ప్రతి విషయంలో మేము దళితులకు ఇస్తున్నాం, దళితులకు రిజర్వేషన్ ఉందని మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉందంటున్నారు. రిజర్వేషన్ ఎత్తేమని చెప్తున్నాను నేను. దాదాపు రిజర్వేషన్ ఎత్తేయండి, ప్రభుత్వాన్ని, విద్యను, వైద్యాన్ని, భూమిని ప్రభుత్వ పరం చేయండి. మాకెందుకే రిజర్వేషన్? 7% ఉన్నాం, 7% ఉన్నాం, మీరు 10% తీసుకుంటారే. మీ మా శాతం ప్రకారం మేము అడగాలా అడగొద్దా? 18% రిజర్వేషన్ ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వకపోతే రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏం చేయండి అంటే ప్రభుత్వం చేయవలసిన పని ఏంది, విద్య, వైద్యం, భూమిని ప్రభుత్వ పరం చేయండి. వాళ్ళు చేస్తారన్నది మనం వాళ్ళు చేస్తారని నమ్మకం కూడా ఏం లేదు. ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్న సమస్య ఏంటంటే, మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మొత్తుకుంటే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఏసీ రూమ్లలో పండుకున్నారు. ఎందుకంటే దళిత ఎమ్మెల్యేలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వీళ్ళకి పదవులు రాకపోతే మాత్రం కులం అడ్డం వస్తుంది. కులం కావాలి, కులం పునాదుల మీద వీళ్ళు రాజకీయాలు చేస్తారు. వీళ్ళు ఎక్కడ పోయినారు? మీరంతా ఏ సందులో వండుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాం మిత్రమా, తెలంగాణ అమరవీరుల ఆశీర్వాద సంస్థకి వెళ్ళి తెలంగాణ ఉద్యమ సందర్భంలో అదే చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఏదైనా పోరాటమే, ఏదైనా ఉద్యమమే. ఎప్పుడైనా దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్న ఎవరైతే ఉన్నారో, మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రి ఎవరైనా మా కోసం మాట్లాడి మీరు కొట్లాడరా? లేకపోతే ఇందిరా పార్క్ దగ్గరనో ధర్నా చౌక్ లో ఎన్నో కాదు పెట్టేది, మీ ఇంట్లో ముందే ధర్నా పెడతాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సభ ఉద్దేశం ఏంది? హెడ్డింగ్ చూస్తేనేమో చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ అంశం మీద పెట్టిండ్రు. ఇప్పుడు అదే అంశం గురించి ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా కొట్లాడాలని చెప్తున్నారు. ఖచ్చితంగా కొట్లాడాలి కదా. నువ్వు దళిత బిడ్డవు కదా, నువ్వు రిజర్వేషన్ ఫలితాలను నువ్వు అందినావు కదా, మరి కతిమ వాళ్ళ పరిస్థితులు ఏంది? ఖచ్చితంగా మీ ఇంట్లో ముందే ధర్నా పెడతామని చెప్తున్నాం. మీరు ఎందుకు కొట్లాడరు? మీకు హక్కు లేదా? మీరు బాధ్యత, మీరు గెలిచి రాగలవలేదా? మీ ఓటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో గెలిచిరు కదా, మరి దళితుల కోసం కొట్లాడరు మీరు. రారి ఇలా ఇంత సభ నడుస్తుంటే మరి మీకు ఏం రోగం పుట్టింది? వాళ్ళు అధికారంలో ఉన్నారు, అట్లా రావచ్చా? వస్తే వాళ్ళపై చర్యలు ఉంటాయి కదా, షోకాజ్ నోటీసులు, ఇవంతా కథ ఉంటుంది. ఎక్కడి చర్య అండి? ఒకటినండి, మీరు నేను ఒకటి చెప్తా. ఒక రెడ్డి మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పోయిండు, మరి దళితుల మీటింగ్ పెడితే దళితులకు ఏం రోగం పుట్టింది? మీరు ఎమ్మెల్యేలు కాదా? మీరు దళిత వర్గాన్ని కొట్టలేదా? ఏమైనా దొంగ సర్టిఫికేట్ చేసుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినరా మీరు? ఎంత బాధ అనిపిస్తుంది ఇలా. ఇలా ఎవరికి కావాలి? ఇంకోటి, ఈ రోజు ఏం చేస్తారు, ఉన్న ప్రభుత్వ సంస్థలు మొత్తం మూసేసారు కదా. ఇవాళ సిరిపూర్ కాగజ్ అయితే కంపెనీలు మొత్తం బంద్ పెట్టారు కదా, ప్రైవేట్ కంపెనీలు తెరిచారు, అందులో రిజర్వేషన్ కావాలని కొట్లాడతాం. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉద్యోగాలు కావాలని కొట్లాడతారు, రిజర్వేషన్ ఇవ్వాలి. లేదంటే ప్రైవేట్ విద్యా మొత్తం ప్రభుత్వ పరం చేయండి, విద్యను, వైద్యాన్ని, ఇప్పుడు అన్నట్టు నేను భూమిని చేయండి. మాకేం పని? ఇప్పుడు ఈ సభ ప్రధానంగా ఏ ఎజెండా తోటి పెట్టుకున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం ప్రశ్నించదలుచుకున్నారు? నేను ఈ సభ ముఖ్య ఉద్దేశము 18% రిజర్వేషన్ చేయాలి. 20% ఉన్నా కానీ 18% చేయమంటున్నాం ఇంకా మేము. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఇంకొకటి, ఈరోజు ఆదివాసుల భూములపై హక్కులు లేవు. ఇప్పుడు ఆదివాసులకు హక్కులు లేవు. ఇలా ఎవరికి ఉన్నాయి? కార్పొరేట్ వ్యవస్థలకు ఉన్నాయి ఇలా హక్కులు. ఇలా మీరు నిజాం కాలంలో ఆదివాసులకు భూములు ఇచ్చారు. ఆ భూములపై ఆదివాసులకే హక్కు ఉంది, ఏ ప్రభుత్వానికి లేదు. కానీ ఆదివాసుల్ని ఎలగొట్టి, ఆదివాసుల్ని చంపి ఆ భూముల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇలా మీకు తెలిసే ఆదివాసుల ఎంత దాడి జరుగుతుంది. ఆదివాసులు ఇప్పుడు ఏదైనా కనబడుతున్నా? కనుమరుగవుతున్నారు. ఖచ్చితంగా ఆదివాసుల హక్కులు కాపాడాలి, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. దళిత ఆత్మగౌరవం కోసం కూడా దళితులకు మద్దతుగా అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పేసి మేము తెలంగాణ అమరవీరుల ఆశీర్వాద సంస్థకి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని సంఘాలను, ఇలా బీసీ మిత్రులను కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న, మాకు అన్యాయం జరుగుతుంది, మీరు రండి, మీకు అన్యాయం జరిగితే మేము వస్తామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ధర్నా చౌక్ లో చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ పై దాని ప్రధాన హెడ్డింగ్ గా తీసుకున్నారు, ఎస్సీల ఆత్మగౌరవ సభ అని పెట్టిండ్రు. ఏం చెప్పదలుచుకున్నారు, ఏం ప్రశ్నించదలుచుకున్నారు? తప్పకుండా ఇది ఎస్సీలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సభనే అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో చేవెళ్ళ డిక్లరేషన్లో అనేక రకమైనటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు ఏవైతున్నాయో వాటిని పట్టా భూములుగా మార్చామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఎప్పటి నుంచో 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను ఈ ఎస్సీల యొక్క జనాభా ప్రాతిపదికన ఇవాళ 22% పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దళితులకు సంబంధించినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు 22,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా జరిగింది. గతంలో కేటాయించినటువంటి వాటిని పూర్తి స్థాయిలో మరి దళితుల కోసం ఖర్చు పెడతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అన్ని శాఖల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చి వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 12 విషయాల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ లో దళితులకు హామీ ఇవ్వడం జరిగింది. అట్టి హామీలను ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం, ఆత్మగౌరవ సభ, దళితుల యొక్క ఆత్మగౌరవ సభ అని చెప్పేసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే నేను ఈ రాష్ట్ర తెలంగాణ మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్, నా పేరు షేపూర్ నరసింహ, నేను అందుకొరకు సంఘీక భావం చెప్పడానికి కొరకు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ కి సంబంధించి ఎన్ని అంశాలు పెట్టినారు మేనిఫెస్టోలో? 12 అంశాలు పొందుపరచడం జరిగిందండి. 12 పెట్టారు కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోతా ఉంది. ఎన్ని అమలైనాయి? అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం జరగలేదండి. వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి అంశంలో ఇందిరమ్మ ఇండ్లని, లేకపోతే ఇంకేదన్నా రేషన్ కార్డులని వగైరా వగైరా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఓకే, అవి ఇస్తుండొచ్చు, నేను కాదంటలేను. కానీ ప్రధానమైనటువంటి సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎమ్మటే వాటిని నెరవేర్చాలని చెప్పేసి నేను బ్యాన్ చేస్తున్నాం. అందులో నేను ముఖ్యంగా చెప్పేసేది ఏంటంటే, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను పట్టా భూములుగా వెంటనే మార్చాలి. అదేవిధంగా మరి ఈ ఎస్సీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 22% వెంటనే పెంచాలని చెప్పేసి, అదేవిధంగా మరి ఈ ఎస్సీలకు కేటాయించినటువంటి సంక్షేమ పథకాలకు కేటాయించినటువంటి ఈ నిధులు ఏవైతున్నాయో అందరికీ అందేటట్లుగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి, అదేవిధంగా మరి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నాయో వాటిని నింపేటువంటి క్రమంలో మేము ఒక విషయం చెప్పడం జరిగింది. మాల సంఘాల జేఏసీ తరఫున ఈ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో, వర్గీకరణ చేసిన తర్వాత, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ తర్వాత వర్గీకరణ చేసిన తర్వాత రోస్టర్ పాయింట్ విధానంలో మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ మాలకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా ఒక్క పోస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ రోస్టర్ విధానాన్ని సవరించమని చెప్పేసి మేము అనేక వేదికల మీద డిమాండ్ చేశాం. ఎస్సీ వర్గీకరణ గురించి రేవంత్ రెడ్డి కూడా ఆయన నేనే అమలు చేసిన రాష్ట్రంలో తొలి రాష్ట్రం అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు చాలా మంది కూడా ఆయనకు అంటే అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, అరే చరిత్రలు నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి అది అని చెప్తా ఉన్నారు. ఆ కోణాన్ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి గారు వాస్తవమే దేశంలో వర్గీకరణ అనేటువంటి అంశం రాగానే మొట్టమొదటిగా రెస్పాండ్ అయినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. ఓకే, సంతోషమే. కానీ ఎట్ ది సేమ్ టైం మరి వర్గీకరణ చేస్తున్నటువంటి అంశంలో, వర్గీకరణ చేస్తున్నటువంటి సమయంలో, రోస్టర్ పాయింట్లను నిర్దేశిస్తున్నటువంటి సమయంలో మరి అన్ని స్థాయిల వ్యక్తులను, ఇక్కడ ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించినటువంటి మరి మాలలకు సంబంధించి, మాదిగలకు సంబంధించి, లేకపోతే ఇంకా మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఒక కమిటీలను మిగతా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అందరికీ ఆమోదయోగ్యంగా చేసినట్టుంటే ఏ రకమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకపోతుండే. కానీ ఈరోజు మరి మాలలకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా మరి వచ్చేటువంటి ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు రానటువంటి పరిస్థితి ఉంది. దయనీయమైనటువంటి పరిస్థితి. దీన్ని సవరించమని చెప్పేసి అనేక వేదికల మీద మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని సవరించిన తర్వాత అటు బ్యాక్లాగ్ పోస్టులు కానీ, రానున్నటువంటి నోటిఫికేషన్లు కానీ మీరు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. నరసింహ గారు 12 అంశాలు కదా చేవెళ్లలో ఇచ్చినటువంటి దళితులకు. ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులుగా కూడా ఉన్నారు. మీరేమైనా ధర్నా చేస్తా ఉన్నారు, ఏది అమలు చేయలేదు కదా అని 12 అంశాలలో. మరి వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర వినతి పత్రం ఇచ్చిండ్రా కనీసం? చూడండి, కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువగానే ఉంటది, అదే విధంగా ప్రోటోకాల్ కూడా ఉంటది, వారికి కూడా ఒక నియమావళి ఉంటుంది. కాబట్టి మరి అటు మాదిగ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఇక్కడ మాల మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఇంకెవరైనా దళితులకు సంబంధించినటువంటి మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా వాళ్ళకు కూడా కొంత నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు మెదులుతుండొచ్చు, నేను కాదనను. కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో, ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి వారి ముందుకు రావాలని చెప్పేసి నేను తప్పనిసరిగా ఈ సందర్భంగా వాళ్ళని కూడా
మరి సవినంగా మనం చేస్తున్నా. తప్పనిసరిగా రానున్న రోజులలో మరి వాళ్ళు గనక ఈ దళితులకు సంబంధించినటువంటి అంశాల పట్ల వాళ్ళ యొక్క రెస్పాండ్ లేకపోతే, వాళ్ళ యొక్క ప్రతిస్పందన లేకపోతే మరి దళిత జాతులు అందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళను మరి ఎండగడతారని చెప్పి సందర్భంగా వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేరు అనుకుందాం. వాళ్ళు మిమ్మల్ని పంపిస్తున్నారా, మీరు మా తరపున పోయి ధర్నాలు రాస్తారోకోలు చేయండి అని మీకేమైనా చెప్తున్నారా ఇంటర్నల్ గా? చూడండి, గతంలో దళిత ఉద్యమాలు ఎన్నో జరిగినాయి, చాలా స్థాయిలలో జరిగినాయి, చాలా విషయాల పట్ల జరిగినాయి. ఏ ఒక్కరి ప్రేరేపణతోటో లేకపోతే ఏ ఒక్కరి యొక్క ప్రోత్సాహంతోటో గనక ఒక ఉద్యమం వస్తే ఆ ఉద్యమం స్థిరస్థాయిగా నిలబడదు. అది దళితులకు సంబంధించినటువంటి అంశం పట్ల ప్రతి ఒక్క దళిత విద్యార్థులైనా, మేధావులైనా, రైతులైనా, ఇంకెవరైనా శ్రామికులైనా వాళ్ళకి మాకు సమస్య ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నటువంటి క్రమంలో మాత్రమే ఈ రకంగా బయటకు వచ్చి ఈ రకంగా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు, మరి తప్పనిసరిగా ప్రొటెస్ట్ చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు చివరి ప్రశ్న, ఇక 1 year అయితే ఎలక్షన్ మూడు వచ్చేస్తుంది దాదాపుగా. 1 year అనుకోండి, 1.5 year అనుకోండి. 12 అంశాలల్లా కనీసం 6 అంశాలన్నీ ఏమన్నా అమలు చేసే అవకాశం ఉంటుందంటారా? నమ్మకం ఉందా మీకు అసలు? నాకైతే నమ్మకం ఉంది. ఎందుకనంటే చేవెళ్ళ డిక్లరేషన్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం కాబట్టి తప్పకుండా వాళ్ళు గనక చేయలేకపోతే మరి పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు తెలుసు. మరి ఆ విషయాల పట్ల వాళ్ళు చైతన్యంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఈ దళిత జాతులు ఏవైతున్నాయో, 59 కులాలు ఏవైతున్నాయో, మరి ఆ ఓటు బ్యాంకును వాళ్ళు ఒకరు విస్మరిస్తే కనుక మరి రానున్న రోజులలో వారికి ఏ విధమైనటువంటి శాస్తి జరుగుతుందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులందరూ ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించుకున్నట్టయితే మరి తప్పకుండా ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ లో పొందుపరిచినటువంటి అంశాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ సభలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు పెట్టింది? మీరు ఈరోజు ధర్నా చౌక్లో ఆత్మగౌరవ సభ పెట్టారు. అసలు ఆ అంశాలు ఎన్ని ఉన్నాయి, నెరవేర్చినరా లేదా, ఏం చెప్పదలుచుకున్నారు? చేవెళ్ళ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో 12 అంశాలను ప్రకటించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నికలలో కొట్లాడడం కోసం వారు దళిత గిరిజనులకు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ఖర్గే గారిని తీసుకొచ్చి వారి సమక్షంలోనే మా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా 12 అంశాలను ప్రకటించడం జరిగింది. అందులో మొదటగా అంబేద్కర్ అభయాసం పేరు మీద దళితులకు ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అట్లాగే గిరిజనులకు వస్తే సమ్మక్క సారక్క పేరు మీద ఒక పథకం పెట్టి తండాలు, గిరిజన గూడాలను అభివృద్ధి కోసం వారికి కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తామని, ఈ విధంగా యువతకు చదువుల కోసం, పెద్దవాళ్ళు అంటే వికలాంగులకు ఒక రకమైనటువంటి హామీలు, మొత్తం ఎస్సీ ఎస్టీలకు 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. అందుకోసమే ఈరోజు మేము ధర్నా చౌక్ ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాదిగా మాల మంత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కూడా అడగాలి కదా, ఎందుకు అడుగుతలేరు? అయితే వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి అయినటువంటి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎదిగినటువంటి వాళ్లకు మా యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ బాధ వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచే అంత స్థాయికి వెళ్ళిర్రు. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బిజీ టైంలో గతంలో ఉన్నటువంటి బాధలు అనేటటువంటి మర్చిపోయారు. వాళ్ళు ఈరోజు విలాసవంతాలు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే కోరికలు తప్ప పేద బడుగు బలైన వర్గాలు, వెనుకబడిన కులాలను మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది మర్చిపోయి మనం అనుభవించిన స్థితిలో ఎవరైతే ఈరోజు ఉన్నారో వాళ్ళకు కొద్దిగా న్యాయం చేద్దాం అనేటటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఈరోజు మంచిగా వాళ్ళ బతుకులు కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ చేవెళ్ళ డిక్లరేషన్ అంశం పైన మీరు ఇక్కడ ధర్నా పెట్టింది. అవును, చేవెళ్ళ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ టైం అయిపోయింది. ఇంకొక 1 year 1.5 year అయితే ఎలక్షన్ మూడు వస్తుంది. మరి ఆ 12 అంశాలు ఏడు నెరవేరుస్తారు, ఎప్పుడు నెరవేరుస్తారు? మీకు అసలు నమ్మకం ఉందా? మాకు నమ్మకం లేదు. అందుకనే మేము పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రభుత్వం ఏది కూడా లేదు, ఈ ప్రభుత్వంతో కూడా కాదు. కాకపోతే కొన్ని అంశాలైనా సరే, ఏదైతే 12 అంశాలు ఇచ్చిర్రో అందులో కీలకమైనటువంటి
ఒకటి రెండు నెరవేర్చిన మా బతుకులు బాగుపడతాయని చెప్పి మాకు ఒక ఆశతో ఈరోజు మేము అడగడం జరుగుతూ ఉన్నది. అంటే అంటే ఇప్పుడు ఈ డిక్లరేషన్ కు సంబంధించి ప్రధానంగా మీరు 59 ఉపకులాలు పెట్టుకున్నారు ఇక్కడ మీటింగ్, అంతేనా? అందరు కలిసి ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే మాది ప్రజాప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అని చెప్తా ఉంది కదా, మరి ఈ అంశాల గురించి ఎందుకు మర్చిపోయింది అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉండొచ్చా? అసలు ప్రజాప్రభుత్వం అంటే 59 కులాలు ఏ ఒక్క కులాన్ని గుర్తించనోడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి ముఖ్యమంత్రి. 59 కులాలు ఈరోజు రోడ్డెక్కి గ్రామాలలోకి వెళ్ళి జిల్లాలలోకి వెళ్ళి దాటి హైదరాబాద్ నడిబొడ్డున ఇంత పెద్ద ధర్నా కార్యక్రమానికి వస్తున్నారు అంటారంటే ఏ ఒక్క కులానికి న్యాయం చేసినారు? ఏ కులానికి న్యాయం జరగలేదు కాబట్టే ఈరోజు అన్ని కులాలు కూడా హైదరాబాద్ చేరుకున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం అనేటటువంటిది పేరుకే ప్రజాప్రభుత్వం, అది కూడా వాళ్ళు పెట్టుకున్న పేరు, మేము ప్రజలు పెట్టిన పేరు కాదు. ప్రజాప్రభుత్వం అంటే పాలకులు వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకొని డప్పులు కొట్టుకుంటూ ఉన్నారు. ప్రజాప్రభుత్వం మాది అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప నిజానికి ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఈ సభతోని ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ చేవెళ్ళ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో అది పూర్తిగా అమలు చేయకపోయినప్పటికీ అందులో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలన్నా నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలే. మేము కొత్తగా ఈ రోజు ఏమి కొత్త మేము మేనిఫెస్టో తయారు చేయలే, మేమేం కొత్త వాళ్ళ దగ్గర గొంతెమ్మ కోరికలు ఏమి అడగట్లేదు. వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి హామీలు అన్ని కూడా మాకు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని పక్షంలో ప్రభుత్వాన్ని ఎప్పుడు అవకాశం దొరికినా గద్దె దింపేందుకు మాత్రమే మా ప్రయత్నం ఉంటుంది తప్ప మేము వదిలిపెట్టే సమస్య లేదు.